హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మోమో చోటు ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో కొత్తగా నిర్మించిన యాదాద్రి తిరుమల గురించిన విషయాలు షేర్ చేస్తున్నాను. ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ టెంపుల్ యాదగిరిగుట్టకు వెళ్ళే రూట్లో భువనగిరిలో ఉందండి. ఎగ్జాక్ట్గా భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ దగ్గర యూటర్న్ తీసుకుంటే ఈ టెంపుల్కి ఎంటర్ అవ్వచ్చు. మనందరికీ తిరుమల తిరుపతి దేవస్థానం తెలుసు కదా, అలానే ఈ టెంపుల్ని యాదాద్రి తిరుమలగా పిలుస్తున్నారు. మానేపల్లి జ్యువెలరీస్ చైర్మన్ రామారావు గారు వారి సొంత భూమి మానేపల్లి హిల్స్ పైన వెంకటేశ్వర ఆలయం నిర్మించి దీనికి స్వర్ణగిరి అని నామకరణం చేశారు. ఇది దాదాపు 22 ఏకర్స్లో ఉంటుందటండి. అండ్ ఇది మన తెలంగాణలో అతిపెద్ద వెంకటేశ్వర ఆలయం. ఆర్చ్ నుంచి మేబీ 2-3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి లోపలికి టెంపుల్. మనకి రైట్ సైడ్లో గోవిందనామాలు కనిపిస్తున్నాయి కదా, అదే టెంపుల్. టెంపుల్ వ్యూ వచ్చేసి చాలా బాగుందండి దూరం నుంచి కూడా. ఈ టెంపుల్ మార్చి 6 రోజు ఓపెనింగ్ అయింది. చిన్నజీయర్ స్వామి గారు వచ్చి ప్రాణప్రతిష్ఠ చేశారు. టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసామండి. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. రైట్ సైడ్ మనకు కనిపించేది టెంపుల్ అండి. శ్రీవారి పాదాలు ఉంటాయి. ఆ ముందు మెట్ల మార్గంతో పైకి ఎక్కొచ్చు. పిల్లలు పెద్దవాళ్ళు లేరు అనుకుంటే బ్యాక్ సైడ్ వే నుంచి కూడా వెళ్ళొచ్చు. మెట్లు అయితే 108 ఉంటాయండి టోటల్. టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతుంటేనే ఓం నమో వెంకటేశాయ అని వినిపిస్తుంది. మనకి తిరుమల వైబ్స్ కలుగుతాయి అండ్ మనం తిరుమలలో ఉన్నట్టు ఫీల్ అవుతాం.
స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్ళాలి. ఇప్పుడు మనం చూసేది అన్నదాన భవనం అండి. మనకి ఇక్కడ కనిపించేది స్వామివారి రథం ఉంది. ఈ రథం ఆల్మోస్ట్ 60 feet హైట్ ఉంది, చాలా హైట్ ఉంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అండి. మనకు కనిపిస్తుంది గణపతి మండపము, శ్రీ విశ్వక్సేన గణపతి మండపము. అండ్ ఇక్కడ స్పెషల్ దర్శనం, సర్వదర్శనం అని రాసింది, కానీ ప్రస్తుతం టికెట్స్ ఏం లేవండి, అంతా ఒకటే లైన్, ఫ్రీ దర్శనం. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఇప్పుడు మనకు కనిపించేది గుడి లోపల వ్యూ అండి. దుష్ట సంహార గోవింద, దురిత నివార గోవింద, స్వర్ణగిరీశ గోవింద, యాదాద్రి తిరుమల గోవింద, ఇట్లాంటి శ్లోకాలు పద్యాలు అన్నీ వాల్స్ పైన కనిపిస్తాయి. ఈ గుడి కట్టడానికి 8 years పట్టిందట. వీళ్ళు మా అమ్మ చోటు. ఈ వేలో స్వామివారిని వెళ్ళి దర్శించుకొని బ్యాక్ సైడ్ ఇలా వచ్చేసేయాలి. ఇన్సైడ్ వ్యూ టెంపుల్ ఇది. బలరామానుజ గోవింద, బౌద్ధ కల్కిధర గోవింద, స్వర్ణగిరీశ గోవింద, యాదాద్రి తిరుమల గోవింద. గుడిలో మానేపల్లి గోపికృష్ణ గారిని కలవడం జరిగిందండి. వారు గుడి గురించి విశేషాలు కొన్ని చెప్పారు. ఇంకా ఈ నెల మార్చి 11 నుంచి 18 తారీఖు వరకు ప్రథమ బ్రహ్మోత్సవాలు జరుగుతాయని భక్తులందరూ ఆహ్వానితులే అని అన్నారు. ఆయన ఎలా చేయిస్తే అలా వెళ్ళడం అంతే. హలో, నమస్తే అండి, జై శ్రీమన్నారాయణ. స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. 6వ తారీఖు ఓపెన్ అయినా కానీ ఇంత త్వరలో ఇంతమంది భక్తులు రోజు దాదాపు 50,000 మంది దర్శనానికి వస్తున్నారు. సో దేవస్థానం నుంచి కూడా తప్పకుండా అందరికీ ఎంతమంది మ్యాక్సిమం ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది. మంచినీళ్ళు కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, అండ్ అందరూ కూడా స్వామివారి దర్శనానికి వచ్చి ఆయన కృపా కటాక్షాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ రేపు 11వ తారీఖు నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు కూడా ఉంటాయండి. ప్రథమ బ్రహ్మోత్సవాలు మార్చి 18వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు ఉంటాయి. సో తప్పకుండా రండి, బ్రహ్మోత్సవాల్లో కూడా ఆనందంగా పాల్గొనండి. జై శ్రీమన్నారాయణ.
ఇది స్వామివారి అద్దాల మండపము. చుట్టూ అద్దాలు, ఇంకా మధ్యలో ఉయ్యల ఉంది. టెంపుల్లో అయితే కొన్ని వర్క్స్ పెండింగ్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేస్తున్నారు. టెంపుల్ మొత్తం చూసినట్టయితే రెడ్ కార్పెట్ వేసి పెట్టారు. అద్దాల మండపం తర్వాత ఉత్తర ద్వారం ద్వారా బయటకి ఎంట్రన్స్ ఉందండి. అక్కడ 20 అడుగుల ఎత్తులో కార్యసిద్ధి హనుమంతుడు ఉన్నారు. అది రథంపై ఉంటుంది ఆ విగ్రహం. కార్యసిద్ధి హనుమంతుడి విగ్రహం పక్కనే జయగంటా మండపము అనేది ఉంది. ఈ గంట సుమారు 1.7 టన్ బరువు ఉంటుందట. ఈ గుడిలో కోనేరు కూడా ఉందండి, అది ఆఖరి పనుల్లో ఉంది, ఇంకా నీరు నింపలేదు. ఈ టెంపుల్లో మెయింటెనెన్స్ అయితే చాలా నీట్గా ఉందండి. నైట్ అయ్యేసరికి టెంపుల్లో లైట్స్ ఆన్ చేశారు, గుడి అంతా వెలిగిపోతుంది. దర్శనం తర్వాత గుడి బయటికి వెళ్ళడానికి మెట్ల మార్గం ద్వారా కిందకి వెళ్ళాము. మెట్లు చాలా ఫ్లాట్గానే ఉన్నాయండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కొంచెం ఈజీగానే వెళ్ళొచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. ఇవి ఎంట్రన్స్లో ఉండే శ్రీవారి పాదాలు, చాలా పెద్దవిగా అరేంజ్ చేశారు. మనకి మానేపల్లి వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్ 5 AM సుప్రభాత సేవ నుంచి నైట్ 8:30 పవలింపు సేవ వరకు మొత్తం 16 సేవలు నిర్వహించేలా అరేంజ్మెంట్స్ చేస్తున్నారట. ఇంకా వెబ్సైట్ కూడా లాంచ్ చేయడానికి చూస్తున్నారట. ఒకసారి వెబ్సైట్ లాంచ్ చేస్తే డైరెక్ట్ ఆన్లైన్లోనే ఆ సేవలు బుకింగ్ చేసుకోవచ్చని చెప్పారు. మన తెలంగాణ తిరుమలకి అందరూ వెళ్ళి రావాలని కోరుకుంటున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.
ఉంటాయి.